హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జ్యోతి బాలనే బ్లాగ్స్. ఎట్లున్నారు అందరు మంచిగా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారు కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో సండే రోజు తీసిన వీడియో అనమాట. సండే రోజు కిట్టి పార్టీ ఉండే, ఇంకా అక్కడ గేమ్స్ అయితే ఆడినాము. ఒక పెద్ద బౌల్లో గోటీలు అయితే తీసుకున్నారు. చుట్టూ ఒక చిన్న 6 బౌల్స్ అయితే పెట్టారు అనమాట. ఫస్ట్ బౌల్ నుంచి సెకండ్ బౌల్కి, సెకండ్ బౌల్ నుంచి థర్డ్ బౌల్కి, అట్లా లాస్ట్ బౌల్లో ఎవరైతే ఎక్కువ గోటీలు వేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. ఇంకా సెకండ్ గేమ్ వచ్చేసి అయితే ఒక ప్లేట్లో గాజులు తీసుకోవాలి. అలానే ఒక బౌల్లో అయితే బియ్యం పోసి దాంట్లో పెన్సిల్ అయితే పెట్టేసిరు కదలకుండా. ఇంకా డైస్ క్యూబ్ ఉంటుంది కదా, డైస్ క్యూబ్ వేసుకుంటూ దానిపైన ఎన్ని డాట్స్ అయితే పడతాయో అన్ని గాజులు వేయాలన్నమాట పెన్సిల్కి. అట్లా ఎవరు ఎక్కువ గాజులు వేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. నేను ఫస్ట్ గేమ్లో ఫస్ట్ విన్నర్. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ 2-3 అవర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో. అయితే అన్నీ మర్చిపోయి ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అట్లా ఫ్రెండ్స్తో కూడా టైం స్పెండ్ చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఇంకా అంతే. అక్కడ నుండి వచ్చిన తర్వాత అయితే చికెన్ కార్జాలు, ఉలవకాయలు అవి ఉంటాయి కదా, అవి మాత్రం తీసుకొచ్చిండు అనమాట మా బావ. ఇంకా వాటిని మంచిగా ఫ్రెష్గా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే వేసిన అనమాట. ముక్కల్లాగా కట్ చేసి మంచిగా ఫ్రై కోసం అయితే రెడీగా పెట్టేసిన. ఏమంటే అట్లనే చేస్తే అసలు నాకు నచ్చదు, వాటిని చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టిన. ఇంకా ఇప్పుడు ఆ ఫ్రై కోసం అయితే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. వాటిని కూర వండుతారో వండరో నాకు తెలియదు. నేనైతే ఎప్పుడు తెచ్చినా కూడా ఫ్రైయే చేస్తాను అనమాట. ఇంకా ఫ్రై కోసం ఎక్కువ ఆనియన్స్ అయితే తీసుకోను. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటో అయితే తీసుకుంటా అనమాట. మనం తెచ్చిన దాన్ని బట్టి అట్లా తీసుకుంటా. ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే లేదు. పుదీనా కొంచెం ఉన్నది, కొత్తిమీర అయితే లేదనమాట. ఇంకా పుదీనా ఉన్నా కూడా ఎక్కువ వేయను నేను. అసలు చికెన్లో మంచిగా అనిపించదు నాకు. ఏదో కొంచెం కొత్తిమీర లేదు కాబట్టి ఇది కొంచెం వేసేసిన అట్లా. ఇంకా మీతో మాట్లాడుకుంటూ మా పిల్లలు అడుగుతుంటే వాళ్ళకి చెప్పుకుంటూ ఇవైతే చేస్తున్నా అనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసిన. ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంకా టమాటో కట్ చేయడం మర్చిపోయినా అని టమాటో అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఒక చిన్న టమాటో సరిపోతుంది, టమాటో వేయకున్నా కూడా పర్లేదు. ఇప్పుడు ఆనియన్ అయితే వేసిన అనమాట. ఆనియన్ వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పుదీనా అని చెప్పినా కదా, అది కొంచెమే ఉండే, పుదీనా కూడా వేసేసిన. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవి రెండు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి పెట్టిన చికెన్ మాత్రం వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా దానికి అంతా పట్టేలాగా కలపాలన్నమాట చాలాసేపు. కలిపి మూత పెట్టేసుకోవాలి. దాంట్లోనే చాలా వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ అన్నీ ఇంకే వరకు అట్లనే ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లో చాలా వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ అన్నీ ఇంకే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం ఆ వాటర్ అంతా చిక్కగా అయినప్పుడు టమాటోస్ అయితే వేసిన అనమాట. ఒకటే టమాటో, ఆ టమాటో కూడా వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసిన. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసేస్తాను. ఇట్లాంటి ఫ్రైలా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టేసిన. ఇప్పుడు గరం మసాలా అయితే దంచుతున్నాను అనమాట. గరం మసాలా అప్పటికప్పుడు దంచేస్తేనే బాగుంటుంది. ఇంకా ధనియాల పొడి అయితే నేను ముందే స్టోర్ చేసి పెట్టుకుంటా, కానీ ఈ గరం మసాలా మాత్రం అప్పటికప్పుడు దంచి వేస్తాను. ఏ కర్రీలో అయినా సరే అంతే. గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసేసి వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇంకా రియల్ కలర్ అయితే ఇదన్నమాట. ఇట్లా వస్తుంది, సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అయితే చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోదు.